హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు జాన్వి కలెక్షన్స్. నేను మీ ఛాన్సీ. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా ఛానల్ని ఒక్కసారి సజెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, తెలుసు కదా, లాస్ట్ వీడియోలో అయితే ఎజియోలో ఆఫర్స్ గురించి చెప్పాను. ఆఫర్స్ ఎలా నడుస్తున్నాయో అండ్ ప్రోమో కోడ్ ఉంది కదా, కోడ్స్ ఎలా అప్లై చేయాలని కూడా చెప్పాను. సో దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మంచి రెస్పాన్స్ అంటే నేను ఇప్పుడు పెట్టిన వీడియోస్ అన్నింటిలో కల్లా ఎజియో ఆఫర్స్ హల్ అని పెట్టిన దానికి నాకు 1.3K వ్యూస్ వచ్చాయి. సో ఖచ్చితంగా అది యూజ్ అయిందని అనుకుంటున్నాను. అందుకోసమే ఇప్పుడు బిగ్ బోల్డ్ ఆఫర్ నడుస్తుందని, ఎజియోలో బిగ్ బోల్డ్ ఆఫర్ అయితే నడుస్తుందని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. జూలై 1 నుంచి 5 వరకు బిగ్ బోల్డ్ ఆఫర్ అనేది పెట్టారు. బట్ ఇప్పుడు 5 నుంచి 8కి ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే ఆర్డర్ ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి కాబట్టి. మెయిన్లీ చిల్డ్రన్స్కి అయితే ఎక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను మ్యాక్సిమం అవే చూస్తున్నాను. కుర్తీస్ అవి నాకు ఇంకా అంతగా అనిపించలేదు, అంటే నేను తీసుకునే రేంజ్లో అనిపించలేదు. సో అందుకోసమని నేను అవి ఎక్కువ చూడలేదు. కిడ్స్కి అయితే ఎక్కువగా ఉంది. సో మీరు అన్నీ ఒకసారి సెర్చ్ చేయండి కిడ్స్. అండ్ అలాగే నేను ఫుట్వేర్లో కూడా తీసుకున్నాను నా కోసం అని చెప్పేసి 2 పేర్స్ అయితే ఆర్డర్ చేశాను. 14 అండ్ బాటా, ఇవి 2 నేను ఆర్డర్ చేశాను. అంటే తక్కువ కాస్ట్లో వస్తున్నాయని చెప్పేసి 799 సంథింగ్, అది 480 అట్లా వస్తుందని చెప్పేసి నేను ఆర్డర్ అయితే చేశాను. అండ్ 14లోది అయితే 287 సంథింగ్ ఎంత కాస్ట్గా వస్తుంది హీల్స్. సో బ్రాండెడ్వే కదా అని చెప్పేసి నేను తక్కువ కాస్ట్లో వస్తున్నాయని నేను ఆర్డర్ చేశాను అనమాట. అలాగే కిడ్స్ వచ్చేసరికి ప్లాజో, మా పాప కోసం ప్లాజో టీ షర్ట్స్ అండ్ మా బాబు కోసం జీన్స్ ఇట్లా ఆర్డర్ చేశాను. మెన్స్ వేర్లో కూడా నాకు ఎక్కువ అనిపించలేదు. సో నేను అదైతే చూడలేదు. మ్యాక్సిమం నేను కిడ్స్ కోసమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను అనమాట. సో అవి వరకు తీసుకోవాలని చూశాను. బట్ అంటే జూలై 5న నేను మార్నింగ్ 9 o'clock అట్లా నేను ఓపెన్ చేసినప్పుడు 60 రూపీస్కే టీ షర్ట్స్ అనేవి వచ్చాయి. 60 రూపీస్వి మనం ప్రోమో కోడ్ అనేది కోడ్ అనేది అప్లై చేస్తే అవి 40 రూపీస్కే వస్తాయి యాక్చువల్గా అయితే. బట్ నేను అవన్నీ కలెక్ట్ చేసి కార్ట్లో యాడ్ చేసి చూసేటప్పటికి అవన్నీ అసలు అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి అనమాట. సో అది ఎప్పుడు పెడతారనేది మనమైతే గెస్ చేయలేము. సో ఆ టైంకి మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటే, ఎందుకంటే తక్కువ కాస్ట్కి వస్తున్నప్పుడు రెగ్యులర్గా చెక్ చేయడంలో తప్పేం లేదు. సో చెక్ చేసుకోండి. కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం చెక్ చేసుకోండి. 60 రూపీస్ అంటే తక్కువ, అండ్ దట్ టు 40 రూపీస్కి వస్తున్నాయి అంటే ఇంకా చాలా గ్రేట్ అనమాట. అవి కూడా నార్మల్వి కాకుండా బ్రాండెడ్ వస్తున్నాయి కాబట్టి. సో ట్రై చేయండి. నేను పెట్టినవి ఎంతకి వచ్చాయి, నేను ఎంతకి బై చేశాను, ఎంత కాస్ట్వి ఎంతకు వచ్చాయని చెప్పేసి నేను నాది చూపిస్తాను అనమాట. నేను ఏమేమి ఆర్డర్ చేసావని చూపిస్తాను. సో చూడండి. అండ్ నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే నేనేమైతే ఆర్డర్ చేశానో అవి చూపిస్తానండి. ఎజియోలో అంటే బిగ్ బోల్డ్ సేల్లో నేనేం ఆర్డర్ చేశాననేసి ఇక్కడ చూడండి. అకౌంట్లోకి వెళ్ళి ఆర్డర్స్లోకి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ కొన్ని అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. బట్ తర్వాత నాకేం కావాలో అవి మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని క్యాన్సిల్ చేశాను అనమాట. సో ఇక్కడైతే చూడండి, ఈ టీ షర్ట్ నాకు 65 రూపీస్కే వచ్చింది. సో 120 రూపీస్కి నాకు 65కే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఉంది, ఇది చూడండి, పాయింట్ కో, ఇది 144 రూపీస్ది నాకు 66 రూపీస్కే వచ్చిందనమాట. అండ్ ఇది అయితే చాలా బాగుంది, ప్లాజో. సో ఇది 384 రూపీస్. బట్ నాకు ఇక్కడ చూడండి లైవ్లో నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, 64 రూపీస్కే వచ్చింది. చాలా తక్కువ కాస్ట్ అనే చెప్పాలి. 64 రూపీస్కి ప్లాజోస్ అంటే, అండ్ దట్టు మంచి ప్లాజోస్ అండి. అండ్ ఇక్కడైతే మా బాబు కోసం ఒక జీన్స్ అనమాట, జోగర్స్ డెనిమ్వి 250 రూపీస్ది నాకు 170 రూపీస్కే వచ్చింది.
ఇక్కడ 170 రూపీస్ అనమాట. సో కిడ్స్కి అయితే నేనైతే తీసుకోవాలనుకున్నాను. సో ఇక్కడ ఫుట్వేర్ వచ్చేసరికి నా కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసరికి బాటా ఒకటి, ఫుట్టిన్ ఒకటండి. చూడండి బాటాది ఇప్పుడైతే కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. స్టాక్ అయితే లేదు, ఎప్పటికప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూనే ఉన్నాయి. సో ఇదన్నమాట బాటా. దీని కాస్ట్ యాక్చువల్గా అయితే ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది కాబట్టి వాళ్ళు మామూలుగా నార్మల్ కాస్ట్ అయితే పెట్టలేదు, మామూలుగా జస్ట్ 495 అని పెట్టారు. సో నేను తీసుకునేటప్పుడైతే దాని కాస్ట్ 799 ఎలాలో ఉందన్నమాట. సో ఇక్కడైతే మనం ఎజియో పేజ్ ఓపెన్ చేసేసి ఇక్కడ రండి, సేల్ ఎక్స్టెండెడ్ అని ఉంది కదా. సో ఇదన్నమాట, మనకి జూలై 5th వరకు ఉంది, 1st నుంచి 5th వరకు. ఇప్పుడైతే జూలై 8th వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడైతే 50 to 90% ఆఫర్ అని ఇచ్చారు చూడండి. బిగ్ బోల్డ్ సేల్ అనమాట. సో మనం ప్రాసెస్ ఎట్లా కిడ్స్వి ఎలా తక్కువ కాస్ట్లో తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి. సో మనమైతే తక్కువ కాస్ట్లో చూసుకోవాలి కాబట్టి ప్రైస్ లో టు హై పెట్టుకున్నా. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను కార్ట్లో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం కార్ట్లో ఒక 1250 రూపీస్ ఉండే వరకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కుర్తీస్లో మనం లాస్ట్ వీడియో కదా, కుర్తీస్ అయితే ఎట్లా 1250 రూపీస్ ఎట్లా అయితే కాచుకోవాలో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. కాకపోతే ఐఎన్ఎఫ్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, అది మాత్రమే యాడ్ చేసుకోవాలి. మామ్స్లో ఇలాంటివి యాడ్ చేస్తే రాదేమో నేను అవి యాడ్ చేయట్లేదు, మ్యాక్సిమం వీటికే వస్తుంది. సో నేను ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఈ కోడ్ అనేది వీటికే అప్లై అవుతుంది అనమాట. సో అందుకోసమే నేను ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఒక 1250 ఉండే వరకు అన్ని అనమాట. ఇన్ఫాంట్స్ అని, గర్ల్స్ అని, బాయ్స్, ఇట్లా అన్నిటిలో కూడా మన తక్కువ కాస్ట్లు ఏ ఉన్నాయో అవన్నీ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను ఒక 1250 రూపీస్ ఉండే వరకు. చూడండి ఇక్కడ కూడా సోర్ట్ బై పెట్టేసి నేను ప్రైస్ లోయర్ టు హై అని పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి నేను ఇది క్యాప్ అయితే ఆర్డర్ చేద్దాం అనుకుని ఓపెన్, బట్ అది రాదేమో అని చెప్పేసి నేను బ్యాక్ వచ్చేసాను అన్నమాట. చూడండి కేబీ టీమ్ స్పిరిట్, ఇది వల్ల టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను బ్యాక్ వచ్చేసాను. సో ఆయన ఫ్రెండ్స్ చేస్తే ఇది సంథింగ్ వెంట్ రాంగ్, ట్రై అగైన్ అని వస్తుంది. సో అది వదిలేసాం. నెక్స్ట్ చూద్దాం. ఇదైతే కార్ట్లో యాడ్ చేసేస్తున్నాను. సో ఈ 6 to 12 months అనేది ఇప్పుడు నో నీడ్ అండి, అవసరం లేదు. బట్ మనకి అండ్ నాకు అవసరం లేదు, బట్ మీకు ప్రాసెస్ చెప్పడానికి కోసం అని చెప్పేసి నేను అది యాడ్ చేశాను. సో ఏదైనా పర్లేదు, మనం కార్ట్లో ఒక 1250 ఉండాలి. బట్ నాకు ఇక్కడ 1370 ఉంది. సో నేను ఇదైతే ఒకటి రిమూవ్ చేయాలనుకున్నాను, రిమూవ్ చేశాను అనమాట. రిమూవ్ చేసిన తర్వాత దానికి నాకు కార్ట్లో 1284 రూపీస్ ఉంది, 1284 రూపీస్ ఉందన్నమాట. సో ప్రాబ్లం కదండి, 1250 కన్నా ఒక 34 రూపీసే కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. 1280 కూపన్ అప్లై చేద్దామని అనుకున్నాను. కూపన్ ఇప్పుడు అప్లై చేద్దాము. చూడండి అప్లై కూపన్ అని నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడైతే చూడండి పైన అక్కడ కూపన్ అప్లై చేయాలి, బట్ కింద కూడా చూడండి 55% ఆఫర్ అని 1690, ఇంకా ఒక 405 రూపీస్కి మనం చేస్తే 55% ఎక్స్ట్రా ఆఫర్ అనేది ఉంది. మీరు అక్కడైనా ట్రై చేయొచ్చు, బట్ నేను అక్కడ సమ్మర్ 2021 అనే కూపన్ని అప్లై చేస్తున్నాను అనమాట. తెలుసు కదా, కుర్తీస్లో మనం అప్లై చేసాము. కుర్తీస్కే కాదండి, కిడ్స్కి కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా మనకి బిగ్ బోల్డ్ సేల్ కాబట్టి కొన్ని టైమ్స్లో 60 రూపీస్కే టాప్స్ అనేవి, పిల్లలవి టాప్స్ అనేటివి వస్తుంది. సో వాటిలో అయితే ఇంకా 40 రూపీస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కోడ్ అప్లై చేయడం వల్ల. సో అది ట్రై చేయండి మీరు. ఇక్కడైతే చూడండి 66 రూపీస్, 58 రూపీస్, సో 6, 58, 59. సో ఎంత తక్కువగా వచ్చాయో కాస్ట్. ఒక లెగ్గింగ్స్ షర్ట్ విత్ ఫ్రంట్ టై అప్, సో ఇవి తక్కువ కాస్ట్కి వచ్చాయన్నమాట. సో కింద మనం ఆర్డర్ వచ్చినప్పుడు 99 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ పడ్డాయి. మనకి షిప్పింగ్ ఛార్జ్
మనకి ఫ్రీ షిప్పింగ్ కావాలి. సో మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఇంకా ఒక 2-3 ప్రోడక్ట్స్ అనేవి యాడ్ చేసుకుంటే తక్కువ కాస్ట్ కాబట్టి 2-3 ప్రోడక్ట్స్ యాడ్, అది ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ అనేది ఒక ప్రోడక్ట్ అయితే సరిపోతుంది. సో నేనైతే ఒక 2-3 ప్రోడక్ట్స్ యాడ్ చేశాను. ఇది యాడ్ చేయడం వల్ల మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఖచ్చితంగా. ఇదిగో చూడండి, ఫ్రీ షిప్పింగ్ వచ్చేసింది. ఈ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇక్కడ కాస్ట్ ఎక్కువైంది కదా అనుకోవచ్చు, బట్ ఇక్కడ ఒక 7 రూపీస్ 8 రూపీస్ మ్యాక్సిమం ఒక 10 రూపీస్ మాత్రమే యాడ్ అవుతుంది. ఇవన్నీ మనం అన్నీ తీసేసుకోం కదండి. సో మనం ఏదైతే కావాలో అది కొని మిగతావి క్యాన్సిల్ చేసుకుంటాం కదా. సో మనం కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్డర్, ఇప్పుడు మన పేమెంట్ మెథడ్ అడుగుతున్నారు, మనకి క్యాష్ ఆన్ డెలివరీ అనమాట. ఓకే, ప్లేస్ ఆర్డర్. నా ఆర్డర్ని నేను కన్ఫర్మ్ చేసేసుకున్నాను. సో ఆర్డర్ కన్ఫర్మ్. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం, అకౌంట్లోకి వెళ్ళి అవుతాము. సో ఇవన్నీ కన్ఫర్మ్ అయిపోయాయి కదండి. సో వీటిలో మనకు ఒక ప్రోడక్ట్ అయితే ఒకటి లేదా ఒక 2-3 అలా వద్దు. సో వాటిని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది, రీజన్ అడుగుతారు. మనకి ఏదైనా ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే బెటర్ ప్రైస్ ఎల్స్వేర్ పెట్టాను. సో కామెంట్ కూడా చేయమని చెప్తున్నారు, అంటే మనం ఓన్గా. సో బెస్ట్ అని నేను టైప్ చేశాను, రిక్వెస్ట్ క్యాన్సిలేషన్. సో మన ప్రోడక్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్యాన్సిల్ అయిపోయింది. సో చూడండి, ఇక్కడ క్యాన్సిల్డ్ అనమాట, ప్రోడక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ విధంగా మనకి ఏవైతే కావాలో అవి ఉంచేసుకొని మిగతావి క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఏవైనా క్యాష్ ఆన్ డెలివరీనే కదా. సో నో ప్రాబ్లం. సో ఎంప్టీ కట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.